వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ వీరుపాపురం గ్రామ సమీపంలో యథావిధిగా వెహికల్ తనిఖీ చేసే విధానంలో మంత్రాలయం దర్శనం చేసుకుని తిరిగి విరుపాపురం రహదారి వెళ్తున్న వెహికల్ ను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్ తనిఖీ చేయడం జరిగింది. అయితే వెహికల్ పేపర్లు సక్రమంగా ఉన్నాయి, వెళ్ళవచ్చని భక్తునికి మోటార్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్ చెప్పారు. అదేవిధంగా కర్ణాటకకి చెందిన వ్యక్తి కొంత దూరం వెళ్లిన తర్వాత తిరిగి వచ్చి ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్కు వైట్ బోర్డ్ వెహికల్లో వచ్చి ఎలా వెహికల్ తనిఖీ చేస్తున్నారని, షూస్ కూడా వేసుకోలేదని, ఈ విధంగా మీరు ఎలా తనిఖీ చేస్తారు, అధికారం ఎవరిచ్చారు, మీకు ఏ అనుమతి ఉందని తనిఖీ చేస్తారని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్కు కర్ణాటక భక్తుడు నాకు నిలదీయడం జరిగిందని ఆయన చెప్పారు. అయితే తనిఖీ చేయడంలో నా బాధ్యతగా నిర్వర్తించాను. ఏమైనా తెలుసుకోవాలంటే నాపై అధికారుల ఫోన్ నెంబర్లు ఇస్తా, తెలుసుకోవచ్చని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది. తనిఖీ చేసి తిరిగి వెళ్తున్న వెహికల్పై కర్ణాటకకు చెందిన వ్యక్తి వెహికల్పై కూర్చొని రోడ్డుపై హల్చల్ చేస్తూ వాహనాలను నిలిపివేశాడని ఆదోని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్ తెలిపారు. కర్ణాటకకు చెందిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ రావాలని చెప్పడం జరిగిందని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్ చెప్పారు. విషయాన్ని వినకుండా మోటార్ వెహికల్ తనిఖీ చేసే రోడ్లో వాహనాలు నిలిపి హల్చల్ చేసి వాహనం తనిఖీ చేసే నాపై దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్ చెప్పారు. అయితే కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తిపై ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కద్రి మొహమ్మద్ అవేజ్ చెప్పారు. వెహికల్ స్టాప్ చేసి క్వశ్చన్ డాక్యుమెంట్స్ అడిగితే డ్రైవర్ దిగి వచ్చి వెహికల్ డాక్యుమెంట్స్ నేను చూపించినాడు. వాళ్ళు ఆన్లైన్లో పర్మిట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆంధ్ర ట్యాక్స్ కట్టారు, పర్మిట్ తీసుకున్నారు. కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పేసి ఫర్దర్గా డ్రైవర్కి వెళ్ళిపోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. డ్రైవర్ ఓకే సార్ అని చెప్పేసి బయలుదేరడం జరిగింది. కానీ మళ్ళీ వెహికల్ ఆపి అందులో ఉన్న వ్యక్తి ఆయన ప్రొఫెషనల్లీ ఏదో అడ్వకేట్ అన్నాడు. వచ్చి మీరు వెహికల్ చెకింగ్ నిర్వహించడానికి మీకు ఏ అధికారం ఇచ్చినారు, మీరు ప్రైవేట్ వెహికల్లో వచ్చినారు, మీ వెహికల్ గవర్నమెంట్ వెహికల్ లేరు, ఇట్లా ఇది ఎల్లో బోర్డు అనేది ఆయన వర్షన్. వెహికల్కి ఎల్లో బోర్డు లేదు, వైట్ బోర్డు ఉంది, మీరు ఎందుకు దీంట్లో వచ్చినారు, నాకు క్వశ్చన్ చేసే అధికారం ఉంది, మాకు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినారు, ఈ వెహికల్లో మీరు రాకూడదు అనేది ఆయన జరిగింది. అది దగ్గర ఐడి కార్డు ఉందా లేదా ఆర్టీఓనా కాదని చెప్పి క్వశ్చన్ లేదు సంబంధం ఆర్టీఓనే కాదు. ఆయన క్వశ్చన్ ఏమంటే వెహికల్ నువ్వు పర్సనల్ వెహికల్ పెట్టుకున్నావు ఇక్కడ చెకింగ్కి, 3-4 సిబ్బంది ఉండాలా, ఒకరే సిబ్బంది ఉన్నాడు మీ దగ్గర అనేది అడిగిన మన హోంగార్డ్ క్వశ్చన్ అనేది ఎవరు ఏం కానీ ఆయన క్వశ్చన్ చేసి హోంగార్డ్ క్లియర్గా వివరించినాను. ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ సార్ వెహికల్ చెకింగ్ పెట్టినారు, మీ కార్డ్స్ అన్ని ఓకేనా, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినా కూడా అతను లేదు, మీరు రూల్స్ ప్రకారంగా మీరు చేయడం లేదు అనేది ఆయన వాగ్వాదం స్టేట్ చేసి ఫోన్ తీసి మొబైల్తో షూట్ చేయడం జరిగింది. అదే రికార్డింగ్ చేస్తూ డ్రైవర్ని మళ్ళీ పిలిపించి అతనికి రాంగ్ నెరేటివ్ డిఫైన్ చేస్తూ అతనికి ఏదో మేము హరాస్ చేసినట్లు, ఆయనకు ఇంకోటి చేసినట్టు డ్రైవర్కి చెప్పమని ఫోన్లో రికార్డింగ్ పెట్టి చేస్తుంటే డ్రైవర్ లేనిది ఆయన లేదు సార్ నేను చెప్పాను అనే విషయం చెప్పినాడు. కానీ వినకుండా రికార్డింగ్ చేస్తుంటే నేను వెహికల్ నుంచి దిగాల్సి వచ్చింది. వెహికల్ నుంచి దిగి పోయి అతను రికార్డింగ్ చేసేది తప్పు, నీకు ఏం డౌట్ ఉన్నా క్లారిటీ కావాలన్నా మా పై అధికారుల నంబర్లు ఇస్తా, తీసుకో, కన్సర్న్ పోలీస్ స్టేషన్ వైపు కంప్లైంట్ పెట్టుకో, నీకు ఏమైనా క్లారిటీ ఉన్నా తీసుకో అని చెప్పిన. వినకుండా నువ్వు వెహికల్ మూవ్ కాకూడదు, ఇక్కడ నుంచి మీరు ఇక్కడే ఉండాలా, మేము నీ వెహికల్ పంపిణీ కాదు అని అడ్డం పడినాడు. మీ వెహికల్ నా వెహికల్ అడ్డం పడినాడు. నువ్వు ఉండే అతనే పక్కన జరిపి వెహికల్ యూటర్న్ తీసుకున్నాను. వెహికల్ యూటర్న్ తీసుకొని వెహికల్ మీద మీరు నిలబడినప్పుడు వెహికల్ పరిగెత్తి వచ్చి సార్, రన్నింగ్ ఉన్న వెహికల్ మేము యూటర్న్ తీసుకున్నాము. మా డైరెక్షన్ చేంజ్ చేసినాక ఆయన అంటే మన స్పీడ్లో ఏం లేదు మన వెహికల్. యూటర్న్ తీసుకున్నాక వచ్చి ఇమీడియట్గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి బ్యానెట్ ఎక్కి కూర్చున్నాడు. బ్యానెట్ మీద ఎక్కి జంప్ చేసి కూర్చోడం వల్ల బ్యానెట్ కానీ అణిగింది. అది వైపర్ని అట్లే పట్టుకొని గట్టిగా ఉన్నాడు. నాకు రోడ్డు క్లియర్ అయిన విజిబిలిటీ వెళ్ళిపోయింది.
మిర్రర్ దింపి సైడ్ విండో దింపి ఆపాలన్నా కానీ నేను సడన్ బ్రేక్ కొట్టినా అతను కింద పడే అవకాశం ఉంది, ఆయనకు ఇంజురీ అవుతుందని చెప్పేసి సడన్గా బ్రేక్ కొట్టలేను. వెహికల్ అయితే మూవ్ అయింది, మూవ్ అయ్యి లెఫ్ట్కి తీసుకుని వచ్చి బండి ఆపుతాడు. బ్రేక్ వేస్తే కింద పడతాను అన్నట్టు లెఫ్ట్ 100% కింద పడతాను. బ్రేక్ వేస్తే కింద పడతాడు. నాకు రోడ్డు ముందు రాబో కనబడడం లేదు, నాకు ఇబ్బంది ఆయనకు ఇబ్బంది, ఇద్దరికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడేది. మీరు స్లో చేసుకుంటా నేను ఈపంగా తీసుకుంటా. మీరు డ్యూటీ కనుక మీరు చేసినారు, తప్పు డ్యూటీ చేసినారు అని చెప్పి నిందించడం మీరు ఎలా మీరు ఫీల్ అవుతున్నారు సార్? తప్పు డ్యూటీ అనే కాదు, ఆయన ఏం అభిప్రాయం ఏం క్వశ్చన్ ఉన్నదో ఆయన మా పైన కంప్లైంట్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, కానీ ఆ విధంగా నాకు వేరే వెహికల్ని ఆపకుండా చెక్ చేసి చేయకుండా నా డ్యూటీస్ని క్లియర్గా అక్కడ నేను పర్ఫామ్ చేయకుండా ఆయన మొత్తం అబ్స్ట్రక్షన్ చేసి రోడ్డు వచ్చిపోయే వెహికల్స్ అన్నీ ఆపి వెహికల్ ట్రాఫిక్ జామ్ చేసి హల్చల్ చేసినాడు. ఇంకా నా ఒకరి వల్ల అవ్వలే, సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి అవ్వలేదు. మరి సిఎస్ఆర్ ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. సిఎస్ఆర్ పోలీస్ సిబ్బంది మన ఆధునిక రూరల్ పోలీస్ సిబ్బంది వచ్చి సిచ్యువేషన్ని మేడం మా సీనియర్ సుపీరియర్ విత్తి మేడం ఇన్ఫార్మ్ చేసినాక అందరూ వచ్చాక వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేసినాక రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ నమోదైనది, సెక్షన్స్ పైన నమోదైనవి. ఫర్దర్గా అది జరుగుతుంది. నా పేరు కదిరి మొహమ్మద్ ఆవేష్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదోని.